అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే వేరుశెనగపప్పు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది రైస్‌లోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని పీనట్స్ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలా. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలా. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 20 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి. తర్వాత కొంచెము ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెము ఆవాలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిపోయినాయా, తర్వాత టమోటా కట్ చేసుకొని టమోటా కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి, మొత్తం బాగా పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి కొంచెం బరగ్గా అయితే యాడ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టాలా, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. నేనైతే పీనట్స్ని పొట్టు అయితే తీసేసుకున్నానండి. ఇలాగ బాగా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెము ఆనియన్స్ వేసుకొని ఇలా రైస్లో వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి.